హాయ్ అందరికీ, నేను మిల్లెట్స్ తోటి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఫస్ట్ మనము ఈ మిల్లెట్స్ని ఇలా బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. మనం యాక్చువల్లీ నైట్ అంతా నానబెట్టుకొని చేసుకుంటే ఇంత పొడి పొడిగా రాలేదు. నేనైతే ట్రై చేశాను, ఇంత పొడి పొడిగా అయితే రాలేదు. సో ఇది జస్ట్ 1 అవర్ నానబెట్టి 1:2 రేషియోలోనే వాటర్ పోసాను. ఇంత పొడి పొడిగా వచ్చింది. దీనిలోకి ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను. బీన్స్, ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను. మీకు పచ్చి బఠానీ ఇప్పుడు యాక్చువల్లీ మార్కెట్ దొరుకుతుంది, అది కూడా తీసుకోవచ్చు. నేను ఇవి అయిపోయాక తెచ్చుకుందాం అనుకున్నా. అండ్ ఆనియన్స్, క్యారెట్స్, గోబీ ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను, అది వెలిగించుకొని అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్. సో మీకు తెలుసు కదా నేను కోకోనట్ ఆయిల్ వాడతానని చెప్పేసి. ప్యాన్లో ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ నూనె నేను వేసుకోను. ఎప్పుడైనా కొన్నిసార్లు తినాలి అనిపిస్తే రిఫైండ్ ఆయిల్ వాడతాను, లైక్ ఏదైనా స్పెషల్ ఐటమ్స్ కోసం. సో ఎగ్ని అయితే ఇలా పలగొట్టేసుకున్నాను. దీన్ని లైట్గా మనము స్క్రాంబుల్డ్ ఎగ్ టైప్ వేసుకోవాలి. దీంట్లో లైట్గా మనం సాల్ట్ వేసుకున్నాము, కొంచెమే, మళ్ళీ వేసుకుంటాం కాబట్టి. సో మంచిగా టాస్ చేసేసుకోవాలి. ఇది యాక్చువల్లీ స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఇదే దాంట్లో మనము వెజిటేబుల్స్ అన్ని కూడా ఫ్రై చేసుకున్నాం. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను దీన్ని పక్కన తీసుకొని ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుంటాను అనమాట. ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ అన్ని ఇలా వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో ఇవన్నీ యాక్చువల్ తొందరగానే వేగిపోతాయి. గోబీ ఒక్కటి కొంచెం టైం పడుతుంది. సో మీకు అంటే యాక్చువల్గా అందుకే నేను చిన్న కట్ చేశాను గోబీని. మీకు కావాలంటే గోబీ ఫస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత మీరు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇంకా సరే అని వేసేసాను. ఇట్లా సాల్ట్ వేసుకుంటున్నా. సో ఇప్పుడు చూసారు కదా ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది ఇవన్నీ వెజిటేబుల్స్. గోబీ కొంచెం అనిపిస్తుంది, బట్ అది కూడా మనము ఇప్పుడు మిల్లెట్స్ అవన్నీ యాడ్ చేస్తాం కదా, ఈ గ్యాప్లో అది కూడా ఉడికిపోతుంది అనమాట. సో దీంట్లో ఇప్పుడు మనము మసాలాస్ అండ్ సాసెస్ యాడ్ చేసుకున్నాము. దీంట్లో మిరియాల పొడి వేస్తున్నా, కొద్దిగా గరం మసాలా లైక్ జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను అంతే. ఇంకా ఫ్రైడ్ రైస్ మసాలా కొంచెం వేస్తున్నా, ఎక్కువ అవసరం లేదు. ఇది యాక్చువల్లీ మనం స్కిప్ చేసుకోవచ్చు, నేను జస్ట్ ఫ్లేవర్ కోసం అని వేసాను. కొద్దిగా మనము రెడ్ చిల్లీ సాస్, మళ్ళీ కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, ఇవన్నీ వేసుకున్నాం కదా. సో మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. అందరూ అంటారు ఎక్కువ వేస్తే ఇంగ్రీడియంట్స్ టేస్ట్ బాగుంటుంది అని, కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే ఎంత వేయాలో అంతనే వేయాలి. సో మంచిగా మిక్స్ చేసుకున్నాం. వెజిటేబుల్స్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం మిల్లెట్స్ ఇంకా ఎగ్స్ యాడ్ చేసుకుందాం ఇందులోకి. ఇందులో నేను ఎగ్స్ ఇంకా మిల్లెట్స్ యాడ్ చేసేసాను. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అసలు. మీకు మామూలుగా మనం రైస్తో చేసుకుంటాం కదా, అదొక ఎత్తు అయితే ఇదొక ఎత్తు అనమాట. ఇది కూడా అసలు ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి అసలు ఏంటి సంబంధమే లేదు అన్నట్టు మీరు అనుకోవద్దు. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు తెలుసు ఫ్రైడ్ రైస్ ఆబ్వియస్లీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా దానికి ఏం తీసుకోదన్నమాట. మీరు ఒక ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు నాకు కామెంట్స్లో. చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి, బాగుంటుంది. సో మీరు ఇందులో బ్రాక్లీ అది కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. నేను చాలా తక్కువ అంటే లైక్ పావు, ఇప్పుడు మనం చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో నేను పావు అంటే చిన్న చాయ్ గ్లాస్లో పావు మాత్రమే నేను మిల్లెట్స్ నానబెట్టుకొని కుక్ చేసుకున్నాను. నాకు ఒక్కదానికి సరిపోతుంది ఇది. సో హై ప్రోటీన్, లో క్యాలరీ అండ్ రిచ్ ఇన్ ఫైబర్ అనమాట ఈ మీల్లో. చాలా బాగుంటుంది, ట్రై చేయండి, నా కామెంట్స్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ. ఇదండి నా లంచ్ ప్లేట్. కొంచెం సాలెడ్, ఇందాక చేసుకున్నది మిల్లెట్స్ తోటి ఫ్రైడ్ రైస్. నచ్చిందా? ట్రై చేసి నా కామెంట్ చేయండి కింద. థ్యాంక్ యూ.